2 ఎకరాల మడి రేపు కోద్దాం బావా. ఇంత స్వచ్ఛమైన గాలి, ఇంత అందమైన ప్రకృతి, ఈ మట్టిలోంచి వచ్చే వాసన, ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళటానికి మనసు ఎలా ఒప్పుతుందో. ఎన్నున్న సిటీలో ఉంటుందా సార్? యునో టెక్నాలజీ. నథింగ్ మ్యాన్, వేస్ట్, బ్యాడ్. యా గుడ్ స్మెల్, గుడ్ స్మెల్. చిన్న పిల్లలు కూడా పనిచేస్తున్నారు, అలా చూస్తూ నిలబడడానికి సిగ్గులేదు? వెళ్ళి పనిచేయి. మీ హియర్? నో సార్, ఐఎమ్ ఫ్రమ్ సిటీ, నో విలేజ్ వర్క్. సో వాట్? యూ వాంట్ టు గెట్ ఫుడ్ వితౌట్ వర్కింగ్? యూ మే బీ ఎ గెస్ట్, ఇట్స్ ఓకే, బట్ యూ షుడ్ నో యువర్ మేనర్స్. గెట్ అవుట్ అండ్ వర్క్ అయితే. అల్లకాడ చూడు వీడు గుడ్డి వాళ్ళ. మీ తాతయ్య చదువుకున్నారా? ఓ, ఆ కాలంలో బియ్య వరకు చదివారు. ఏం చదువు ఏం ప్రయోజనం? ఈ పనులు పనులతో చేయించాలి. కంట్రీ ఫెలోస్. రే, మీ తాత పెద్ద పిసినార్లా ఉన్నారా? ఏమిటి ఇక్కడ మాటలు? నథింగ్. అబే ఏం లేదు సార్. లేదు తాతయ్య, ఈ పనులన్నీ మనం చేయకూడదట, పని వాళ్ళే చేయాలట. నువ్వు కంట్రీ ఫ్రూట్ వంట. అయ్యో, అంతేకాదు తాతయ్య, నువ్వు పిసినారి వంట, మూర్ఖుడి వంట, నువ్వు సైకో వంట, మమ్మల్ని అందరినీ టార్చర్ చేస్తున్నావంట. మనిషి పెరగావు తప్ప బుర్ర పెరగలేదంట. అవును తాతయ్య గారు, నేను కూడా విన్నాను. అవును తాతయ్య. అమ్మో! కర్మ, మా నాన్న కూడా ఇంత గట్టిగా కొట్టలేదు. దుర్మార్గులారా, కుటుంబం రాది, ఫ్రాడ్ ఫ్యామిలీ. నా టైం ఎక్కడికి వచ్చి పడ్డాను. వేదవత అంతా పొట్లకి ఎక్కడికి కాసిందేంటి? నాన్ సెన్స్. చూపిస్తా, నేనేంటో చూపిస్తా. మనం అంటే ఆ మాత్రం భయం ఉండాలి. గణేష తమాషా మొత్తం మరిగెత్తారు. అదేంటి పొట్లకాయ కుస్సు అంటుంది? పొట్లకాయ కూడా సౌండ్ ఇస్తుందా? కదా ఓ భయపడిపోతున్నాడు. భయపడకయ్యా. ఏమైందిరా? ఏలే తాతయ్య, పావును చూసి భయపడ్డాడు. అవును, చూసే భయపడ్డా? మన పిల్లలు దాంతో ఆడుకుంటారు. సిటీ టెక్నాలజీ. ఏరామో, కాలేజ్ వదిలేసి ఇక్కడ వచ్చేట్లేవు. అటు చూడండి రా, బ్యూటీ కింగ్ గాజులు కొంటుందిరా. బహుశా వీడికి వేయటానికేమో. అవునురా, ఆ రాముడు వచ్చాక ఈ హీరో కాస్త జీరో అయిపోయారా. రేయ్, ఆ రాముడు గారు లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఈ కాలేజీకి నేనే హీరోన్ రా. నువ్వు చేయి మరి. ఇప్పుడే చేస్తా. రేయ్, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. నేను పని చెప్తాను, చేస్తావా? సీనియర్స్ కదండి, మీరు చెప్తే చేయాలి కదండి. గుడ్ గుడ్. ఆ షాపులో మధులతుంది చూడు, వెళ్ళి ఆ అమ్మాయి సైజ్ ఎంతో కనుక్కురా. అట్టాగేనండి. ఎల్రా జంగిల్ రాముడు. చూడండి రా, వీడెళ్ళి ఆ పిల్లని సైజ్ ఎంత అని అడుగుతాడు. నిన్న షేక్ హ్యాండ్ ఇచ్చిన చేత్తో చెంప చెళ్ళమనిపిస్తుంది. నమస్కారం అండి. హాయ్. హాయ్. హలో, టైం ఎంత అయిందండి? 4:45. మరేం లేదండి, వాళ్ళు మీ చేతి సైజ్ ఎంత కనుక్కోమన్నారు, చూపించేసానండి. వచ్చిన పని అయిపోయింది, వస్తానండి. రాము, సెలక్షన్ కుదరట్లేదు. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేగు పనిలో ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు చాలా బాగుంటాయండి. అయితే మీరే తొడగండి. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయో చెప్పవా? మీరు రేవు పనిలో ఉంటారు కదండి, మీకు ఈ గులాబీ రంగు గాజులు బాగుంటాయి. అయితే నువ్వే తొడగు. చెంప దెబ్బ కొడుతుంది అనుకుంటే చేతి గాజులు ఎంచుకుంటుంది ఏంట్రా? అయినా నువ్వు వేసిన ప్రతి ప్లాను వాడికి ఫేవర్ అయిపోతుంది. వస్తున్నాడు. ఎరా, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? సైజ్ ఎంత అని అడగమంటే అక్కడికి వెళ్ళి టైం ఎంత అని అడిగావేంటి? పరాయి ఆడపిల్లని సైజ్ ఎంత అని అడగడం అమ్మను అవమానించినంత తప్పండి. నేను వచ్చింది అడిగి నుంచే గానీ మెదడు మాత్రం మంచిదేనండి. వస్తానండి. అంటే మన జంతువులమా? నీ అబ్బా.
పెట్టి మల్లెపూలు బుట్టం కూడా అట్రా ఒత్తుగా చల్లాలి. అబ్బాయి గారు ఈ అత్తం ఎక్కడ పెట్టమంటారండి? అర్థం ఏంట్రా అత్తర పెత్తరేదవా? కొత్త మీద కొట్టాను తొత్తర మూడు వెళ్ళి పడతావు. వెళ్ళికెళ్ళట్రా. జరిగే తమ్ముడు శోభనం. అలాగేనండి. పడుతుందా? జరిగేది తమ్ముడు శోభనం. అయ్యా ఈ అగరొత్తులు ఎక్కడ పెట్టమంటారు? ఆ పక్కనే టెలిగించండి. గుమ్మ గుమ్మలాడిపోవాలి. జరిగేది శోభనం. అబ్బాయి గారు మీరు అర్థమానం శోభనం శోభనం సంపేయకండి. నాకు అవతల పంపు సెట్ గుర్తొచ్చేస్తుంది. ఏడ్చేవలే, ఇంకేం మర్చిపోలేదు కదా? మర్చిపోయామండి. ఏటి తక్కెడ తక్కిడ శోభనానికి అదెందుకురా? తోకం వేసుకోవడానికండి. తోకమేంట్రా? లేకపోతే ఏంటండి నేను ఏమన్నా అంటే అన్నా ఉంటారు కదండి. ఇది అసలు శోభనం గదిలో ఉందండి. పూల కొట్ట ముందు మిఠాయి కొట్టేట్టుకున్నట్టు ఉందండి. నేను అమ్ముకునేలాగా మీరు కొట్టానికి వచ్చేలాగా ఉందండి. నీ మొహలే. శోభనానికి మాత్రం లేకపోతే అలా? నువ్వు వెళ్ళే పాలు అట్టుకరా, నీ పైన అట్టుకోతాను. అలాగేనండి. ఏయ్, ఎక్కడికదే? మా తమ్ముడు గదిలోకి ఈ పాన్ అట్టుకెళ్ళి ఫ్యాన్ కాదు, ఫ్యాన్. అదలేవో ఫ్యాను పెడితే కష్టాసలుగా ఉంటుందని. మన గదిలో ఉంటే మనకి సలసలగానే ఉంటుంది. మొగుడు పక్కన పడుకోవడం నామోషం అనుకునే దానికి సలసలగా ఉంటేనే ఎచ్చగా ఉంటానే తప్పగా. మీరు ఈ శోభను జరిపించడానికి నిర్ణయించుకున్నారా? ఓ ఎస్. అంటే మీ అమ్మగారి ప్రాణం కన్నా మీ తమ్ముడు గారి శోభనమే ఎక్కువ? ఏంటే నువ్వు అనేది? మీ తమ్ముడు జాతకంలో తల్లిగండ ఉంది. తల్లిగండవా? ఆ 23 ఏళ్లు దాటకుండా భార్యతో కాపురం చేస్తే నా నోటితో నేను చెప్పలేనండి. చెప్పు. తమ్ముడు కాపురం చేస్తే ఏమవుతుంది? అది ఆవిడ చచ్చిపోతారటండి. అందుకే పొద్దున్న వాళ్ళు పెళ్లి చేసుకుని రాగానే అంత హడలిపోయారు. వాళ్ళ కాపురం చేస్తే తను చేస్తానని చెప్పుకోలేక, వాళ్ళ పెళ్లిని ఒప్పుకోలేక పాప మహాతల్లి కొడుకు సుఖంగా ఉంటే చాలని ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డారు. ఇప్పుడు మీ తమ్ముడికి 22 ఏళ్ళు. ఇంకొక సంవత్సరం ఈ శోభనం ఆపితే మనం ఆవిడ్ని కాపాడుకోవచ్చు. తమ్ముడు రే తమ్ముడు ఆగండి బాబోయ్ ఆగండి. రే తమ్ముడు రారా నాతో అర్జెంట్ గా నాతో. ఏంటి ఎక్కడికి రా బాబు? ఏ ఓబయ్య బాబాయ్ గట్టి కట్టుకో, వదిలితే నువ్వు చెప్తావు. అలాగేనండి. ఉడుం పట్టు పెట్టేస్తానండి. ఏంటన్నా ఇది అసలు? నీకు అమ్మ బతకాలం ఉందా లేదా? ఏంటి నువ్వు అనేది? నీ జాతకంలో తల్లిగండ ఉందరా? నువ్వు 23 ఏళ్ళు కాపురం చేయకూడదు. 23 ఏళ్ళు దాటే వరకు కాపురం చేయకూడదు. ఆ తర్వాత నీ పెళ్ళం నీ గది నీ ఇష్టం. ఈ లోగా కకృతి పడ్డావు అమ్మ చచ్చిపోతురా. ఇవాళ నుంచి తమ్ముడిని ఆడి పెళ్ళాన్ని కలవకుండా చూడటమే నీ పని. ఏమండి ఓ జంటను కలపడం కష్టంగానండి, ఎడగొట్టడం పెద్ద ఇజ్జంటారా? ఏ చూసుకోండి నా రెప్ప మీ చెప్పు. రెప్పా చెప్పేంట్రా? అదేనండి, నేను కంటి మీద రెప్పెత్తే మీ చెప్పుచ్చుకుని కొట్టండి. అదేంటి దాని మీనింగ్. ఏ నుంచి తమ్ముడు గారి పక్కలో నేను ఉంటానండి. ఆ ఊహమ్మ గారు ఊహలో కూడారండి. కాదు కూడదు అనుకోని ఒకవేళ వచ్చారనుకోండి, తమ్ముడు గారి చేత అయ్యప్ప మాలేంచండి. స్వామి శరణమయ్యప్ప అనిపించేస్తారండి. ఏంటండి అలా చూస్తారా? పొద్దున్న పడుకుతారండి. రండి. హలో శ్యామ్ సనగల హియర్. సార్ అనిల్ గారు నెక్స్ట్ ఆల్బమ్ మీకే చేస్తారట. ఓ మీకు ఇన్ఫార్మ్ చేయమన్నారు. గుడ్, వెరీ గుడ్. ఏంటి సార్ శుభవార్త? మీ ఆవిడ గారు నెల తప్పిందా ఏంటి? నేను ఇండియాకి వచ్చి 6 months అవుతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సారీ సార్, ఇంతకా గుడ్ న్యూస్ ఏంటి? ఆల్బమ్ ప్రొడ్యూసర్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అయినా ప్రొడ్యూసర్ అవ్వాలన్న బుద్ధి మీకెందుకు పుట్టింది సార్? క్యాచ్ దిస్. ఓహో దురద పడుతుందా? ఓరి కుర్రా వెనకాల చూడు. శ్రీదేవి బోని కపూరు, శ్యామ్ శనగల ఆ పక్కన ఎంటీ శనగల. అక్కడ హీరోయిన్ రావాలంటే నేను నిర్మాత అవ్వాలి. అందుకే ఈ ఆల్బమ్ చేస్తున్నాను. దీన్ని బట్టి నీకేమర్థమైంది? హీరోయిన్ కి మొగుడు అవ్వాలంటే ఆల్రెడీ ఒకసారి పెళ్ళయి ఉండాలి. అందుకే కదా అమెరికాలో పెళ్లి చేసుకుని ఇండియా పారిపోయి వచ్చాను. సార్ ఈ హీరోయిన్లు అందరూ పెళ్ళైన వాళ్ళు మళ్ళీ ఎందుకు చేసుకుంటారు సార్? అర్థం కాలే. ఎక్స్పీరియన్స్ మోర్ పర్ఫెక్ట్. మళ్ళీ అర్థం కాలే సార్. అందుకే ఇంగ్లీష్ లో చెప్పాను. ఇప్పుడు బాగా అర్థమైంది. ఆల్ ది బెస్ట్. వచ్చేస్తున్నారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఆహా ఈ ఎక్స్ట్రాలకేం తక్కువ లేదు. మర్యాద కక్కు. చెబరుకోయా అరగడుపునే కక్కమంటావు. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. డోంట్ ప్లే విత్ సెట్. మర్యాదగా డబ్బు కక్కు. కక్కడానికి నా కడుపులో ఏమన్నా కెనరా బ్యాంక్ ఉందంటే ఇస్తా. ఇంకెప్పుడు ఇస్తావు? ఇప్పటికే 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు
40 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పటికే నీ ఇంటి చుట్టూ తిరిగి తిరిగి కారు పెట్రోల్ కి డ్రైవర్ బత్తాలకి లక్షల్లో ఖర్చు అయింది. పోనీ మార్నింగ్ వాక్ లో రండి, హెల్త్ కు మంచిది. మార్నింగ్ వాక్లు ఆయిల్ పుల్లింగ్లు సంగతి మాకు బాగా తెలుసు. మా 5 లక్షలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఉన్నప్పుడు ఎప్పుడు ఉంటుంది? డబ్బులు వచ్చినప్పుడు. అది ఎప్పుడు వస్తుంది? మా అబ్బాయికి పెళ్ళైనప్పుడు. మీ అబ్బాయి పెళ్లికి మా అప్పుకి లింక్ ఏంటయ్యా? లింక్ ఉందయ్యా. నీకు టాటా తెలుసా? టాటా తెలుసు. బాటా దాంతో కొడతా. ఆ? టాటా అంటే ఆ టాటా కాదు, టాటా బిర్లా వాళ్ళు తెలుసా? అంత సీన్ లేదు. అదేం కాదు, ఆ టాటా నాకు బాగా తెలుసు. ఆ టాటాకి టయోటా అనే కూతురుంది తెలుసా? తెలియదు. అయితే ఏంటయ్యా? ఆ కూతుర్ని నా కొడుకు త్వరలోనే ప్రేమించబోతున్నాడు. ప్రేమిస్తే పెళ్ళవుతుంది, ఆస్తి మొత్తం నా సొంతం అవుతుంది. ఒకవేళ టాటా ఈ పెళ్లికి టాటా అంటే బిర్లా అనేవాడు ఇంకోటి ఉన్నాడు కదా. ఆ? చాలా మంది ఉన్నారా క్యూలో. హర్షద్ మెహతా చెల్లెలు, ఆ? విజయ్ అమృతరాజు మేనకోడలు, అమితాబ్ బచ్చన్ డాక్టర్. డోంట్ ప్లే విత్ సెట్. మేమేమైనా వెర్రి వెధవాలం అనుకున్నావా? ఏమన్నారు? మేమేమైనా వెర్రి వెధవాలం అనుకున్నావా? నీకేమన్నా డౌటా? ఆ? కాకపోతే నాకు అప్పు ఎందుకు ఇస్తారయ్యా? క్యా బోలా? నాకీ బోలా బోల్తుం బోల్తుం. కోట్లు ఖరీదు చేసే నా రత్నం కింద పడిపోయిందయ్యా. పోనీ అదన్న పోయి అందరం పంచుకుంటావా? రత్నం అంటే నా కుమార రత్నం. ఆహా, వాడో రత్నం నువ్వు వజ్రం, మేమే ఇత్తడి. అంత కూడా కాదులే. ఆ? లేకపోతే ఏంటయ్యా, అప్పిచ్చాం కదా అని అప్పర్ హ్యాండ్ అయిపోకండి. 1 నెల తర్వాత కనపడండి. ఇచ్చేస్తావా? ఎప్పుడు ఇస్తానో చెప్తా. జోకులు వేకు. నీకింకా 2 నెలలు టైం ఇస్తున్నాం. అప్పటికి ఇవ్వకపోతే మేం తీసుకోం. అబ్బా, అసలు కింద నిన్ను, వడ్డీ కింద నీ కొడుకుని వేసేస్తాం. ఆహా, అదండ్రా చల్రే. ఒరే 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 కొండ అవతలికి రోడ్లో దొరికే పోస్టర్లన్నీ తీసుకొచ్చి నా హోటల్లో అతికిస్తున్నారేమిట్రా? పంతులు పెళ్లి చేసుకొని చావండి. అబ్బా ఊరుకో అత్త, కత్తి లాంటి ఫిగరే మిస్ ఇండియా అత్త. యా, ఫిగర్ లేదు గిగర్ లేదు. మంచి టీ చెప్పు. ఒక టీ అంటే ఇవ్వండి. అరే దీని ఫోటో ఏంట్రా ఎక్కడుంది? మిస్ ఇండియానే. ఇది మిస్ ఇండియానా? నీకు తెలుసా? వెళ్ళిపోవడం ఏంట్రా, మనకు బాగా క్లోజు. క్లోజా? మరి తెలుసా? నీకు ఎలా తెలుసురా? మనం అంటే పడి చచ్చిపోద్దురా. ఊరుకో, నువ్వు జోకులేస్తున్నా. రేయ్, ఫిగర్ల విషయంలో జోకులేయడం మనకి ఎప్పుడు అలవాట్లేదా? మనం చిటికేసాం అనుకో ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకసారి చిటికేయాలన్నా ప్లీజ్. ప్లీజ్ తప్పదు. చిటికేస్తాను. ఏ చేస్తున్నాను ఏ చేస్తున్నాను? డర్టీ రోడ్స్, స్టింకీ. నిజంగా నువ్వు గ్రేట్ అన్నా. చిటికేగానే వచ్చేసిందంట. మిస్ ఇండియా వచ్చేసిందిరా. ఇదేట్రా బాబు, నిజంగా వచ్చింది. నువ్వు గ్రేట్ అన్నా. మున్నా పిలుస్తోంది. లే లే లే. నన్నా నిన్ను కాక ఇంకెవరిని పిలుస్తున్నా? నా రాజా. నువ్వు కూడా ఇదే బస్తీలో ఉంటున్నావా? అవును. ఇక్కడ మున్నా అని ఒక రౌడీ ఉన్నాడట. ఎవడాడు? ఎందుకు? వాడి కాల్ తీసేయాలి. నువ్వేది ఇస్తావు, ఇంకెవడైంది ఇస్తాడా? అది నీకు అనవసరం. ఏంటి అనవసరం? నేనే మున్నాను. ఓహో, నువ్వే ఆ రౌడీ అన్నమాట. మా అన్నయ్య మీద చేయి వేయడానికి నీకెంత ధైర్యం? ఓహో, నిన్నొచ్చిన కొట్టంగాడు నీ అన్న. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? బో చూడు, ఒక్క ఫోన్ చేశానంటే 100 మంది దిగుతారు. థ్యాంక్స్. నన్ను కొట్టడానికి 100 మంది కావాలో నువ్వు ఫీల్ అవుతున్నందుకు. చెయ్యి ఫోను. చెప్తా చెప్పు. చెప్తా. హలో, ఏ భద్రం, ఇక్కడ ఒకటి కాల్ తీయాలి. అర్జెంటుగా అమీర్పేట వచ్చి. నేను తిరుపతిలో ఉన్నాను మేడం. ఏంటి, తిరుపతిలో ఉన్నావా? ఎందుకు వెళ్ళావు? పాపం ఆడికి మాత్రం ఏం తెలుసు నువ్వు పిలుస్తావని. పెళ్ళం పిల్లతో సరదాగా దర్శనానికి వెళ్ళి ఉంటాడులే. రేయ్, రాగానే ఫోన్ చెయ్యి. సరే మేడం. వెంకటబాబు దర్శనం అయిపోగానే డైరెక్ట్ గా రమ్మను. ఏయ్, ఏంట్రా? అబ్బో, ఏంటి పెద్ద హీరో అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఈ బస్తీ గంటలో మాయమైపోద్ది. ఏం చూసుకుంటా నీకు అంత పొగరు? ఏయ్, ఏంట్రా చూపు? ఏంట్రా చూపు? అలా చూస్తే అమ్మాయిలు పడిపోతారనుకుంటున్నావా? ఏయ్, ఏం తింటున్నావు? బాగా దిట్టంగా ఉన్నావు. నా సంగతి నీకు తెలీదు. నలిపేస్తా. యా, సారీ చెప్పు. సారీ చెప్పురా. ఇదిగో నీకు 2 విషయాలు చెప్పాలి.
ఆడపిల్ల ఉండి ఇలా మొహంలో మొహం పెట్టి మాట్లాడటం అసలు ఏవి బాగలేదు. రెండోది టెన్షన్గా ఉంది, కొద్దిగా దూరం ఉన్నప్పుడు చెప్తాలే. ఇది నీ స్థలం అనుకుంటున్నావా? నాది. ఏయ్, ఎప్పటికైనా ఈ స్థలం మందే. నువ్వు కానీ సర్లే చూసుకుందాం. నేను చూసుకునేదంటే చెప్తాను. నిన్నేదో ఒకటి చెయ్యాలి, చేస్తాను. బుక్ రీడు. సార్ వాటర్ వాటర్ వెరీ టూ మచ్ వాటరా. గో గో. రేయ్, వేర్ ఆర్ యూ గోయింగ్? వాటర్కి. వాటర్ దిస్ సైడ్ కదా, దట్ సైడ్ వెళ్తున్నావు పెట్టి. అటు వెళ్ళాడు, ఇలాగే వెళ్తున్నాం. ఈడొకడు. రారా తొందరరా. రేయ్, వేర్ ఆర్ యూ? వేర్ ఆర్ యూ? హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కాదు, హౌ మచ్ టైమ్ ఇన్సైడ్. హౌ మచ్ టైమ్ ఇన్సైడ్? కమ్అట్, కమ్అట్. వాట్ హ్యాపెనింగ్? వాట్ హ్యాపెనింగ్ దిస్ ప్లేస్? వాట్ హ్యాపెనింగ్? సంథింగ్ ఈజ్ రాంగ్ బాయ్స్. వాట్ నో గేమ్స్. ఐ ఆమ్ ఫుల్ డేరింగ్. మమ్మీ డాడీ, మమ్మీ డాడీ, ఓ మై గాడ్, ఓపెన్ ద డోర్. మమ్మీ డాడీ. సార్ సార్ నమస్కారం. నమస్తే నమస్తే, కూర్చోండి. నేను బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఏమండి, ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు? ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి. 200? ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందిగా. శృతి మెయింటైన్ చేయలే చాముండి. ఇదిగో వెళ్ళు వెళ్ళు. మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేశాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కొంక. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులుగా కూర్చోస్తావరా? పరేదాన్ని. అడ్డమైన గడ్డి తింటలో వీడు గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతాడే జాముండి. వాడెవడో విమానాల్ని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పదనన్నా, వస్తాను వస్తాను. మీరు పచ్చివలస పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కుమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా, మైసూర్ బొండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? అమ్మా, అన్నీ మర్చిపోయానమ్మా. దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా. బాటా కదమ్మా. నన్ను అమ్మ అంటావేమిటయ్యా? నేను పురుష సత్యనాడిని. నువ్వు పనిచేసేది బాటా కాదు, బ్రిటానియా బిస్కెట్. కళ్ళజోళ్ళ కంపెనీ, కళ్ళజోళ్ళ కంపెనీ. థ్యాంక్స్ అమ్మా. నేను వెళ్ళి కళ్ళజోడు పాల్గొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు. ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్లో కాదే డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. ఇంటికి పో, వీడిని కూడా తీసుకుపో. రారా నాన్న. ఛీ ఛీ.
తగలమాక బట్టలు మాసిపోతాయి అంత ఒబ్బిడైనడివి గోచెట్టుకు రావాలా ఏ నన్ను చూసి ఎగసెకలాడుతున్నారా ఒరే పేడంకన్నా నువ్వా? అందుకే నేను కలచోడు తీయను నువ్వు కదులు. పేడా ఏంటి? ఇదిగో నా సోడు చూస్తుండే ఏ అక్కడ ఆవు మొహం చూస్తుంటే పేడేసేలా ఉంది. రస్సు మారినా బుద్ధి మారలేదు. నడురా. అమ్మా అవును అమ్మనేనరా అమ్మా కొట్టకే అమ్మా కొట్టకే. తోడు తీసుకురామని రూపాయి ఇస్తే సినిమా తగలేస్తావా? అమ్మ వదలవే, బిల్ కొట్టేశారే. బడి కలరా గాడిద అంటే సినిమాల మీద ఎగబెడతావేట్రా? అమ్మ ఈ రోజే ఆగరేటే, నన్ను నెల నీవే. అమ్మా ఓర్ని సినిమా పిచ్చి తగలయ్యా, నువ్వు ఇలా తయారావేంట్రా? ఆ సోరమత్త కొడుకు చూడు చక్కగా బడికి వెళ్ళిపోతున్నాడు. అడిందాకే లోపలికి వెళ్ళాడు. ఏంటి ఆడు కూడా సినిమా చూడడానికి వచ్చాడా? నన్ను కూడా నీవే. నడవ ఎక్కదిస్తా యాదవా. పద బడికి పదరా, నీ సంగతి చెప్తా. మ్యాటర్ చెప్పి నీ పెళ్లి చేయిస్తా. ఏంటి పెళ్ళాన్ని కొడుతున్నావు? చూడ్డానికి పెద్ద మనిషిలా ఉన్నావు, నువ్వేనే చెప్పు బాబు. అమ్మా ఆడు పెద్ద మనిషి ఏంటి? పేడం కన్నా అలా అంటే నాకు చిరుతుంది. ఒరే పేడంకుడు నువ్వట్రా. అందుకని కలచోడు తీయను. ఈ బట్టలు ఎక్కడీరా? అత్తోరు పంపించారు. మరి నీ పెళ్ళామా? పెద్ద మనిషి నాకు పంపిస్తారు. ఈ మహాని పెళ్ళా ఒకటి, దాని బతుకు ఏటవుద్దేమో. నేను కూడా పదరా, పదమంటుంటే నడు, పద.